హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. స్మూతీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఇవి లైట్గాను, తాగిన వారికి ఫిల్లింగ్గా ఉంటూ ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ మన బాడీకి కావాల్సినవన్నీ అందిస్తాయి. ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా ఇలా పండిన బనానాని తీసుకొని, నేను యాలక్కి బనానా తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి స్మూతీస్లో చాలా తీయగా ఉంటూ అడిషనల్ షుగర్స్ని మనం అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది అనేసి. సో ఒకరికి నేను చూపిస్తున్న ఇంటెక్ పూర్తిగా సరిపోతుంది. ఇలా 3 యాలక్కి బనానాలు తీసుకొని సన్నగా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకున్న బనానా స్లైసెస్ని పక్క నుంచి ఒక ఎంటీ మిక్సీ జార్ను తీసుకోండి. మనం కట్ చేసిన స్లైసెస్ని ఇలా ఎంటీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి, ఓవర్ నైట్ సోక్డ్ ఆల్మండ్స్ కానీ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాను. ఒక్కొక్కటిగా వాటిని ఈ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బాదం 5 నుంచి 6 బాదం పప్పులు, ఓవర్ నైట్ సోక్ చేసిన 2 అంజీరా ముక్కలను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. వీటిని ఇలా మీరు చేత్తో ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకుంటే చాలా బాగా గ్రైండ్ అవుతాయి. తరువాత మనం కాచి చల్లార్చిన మీగడ పాలు ఒక కాఫీ గ్లాస్ కప్పులో తీసుకొని ఉంచండి. అందులో కొద్దిగానే యాడ్ చేసుకోండి మొదటిసారిగా. ఎందుకంటే మొదటిసారిగా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మనకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. 1 స్పూన్ తేనెను కూడా నేను అడిషనల్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్లో మరియు యాలక్కి బనానాలో ఉన్న తీయదనం మీకు సరిపోతుందంటే అడిషనల్గా యాడ్ చేస్తున్న షుగర్స్ని కానీ హనీని కానీ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ స్మూతీస్ని 10 లేదా 15 రోజుల పాటు తాగి చూడండి. రిజల్ట్స్ నేను గ్యారంటీ అండి. మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్యలు ఉండవు. ముందుగా మీకు ప్రోటీన్స్ కానీ విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ స్మూతీస్ తాగడం వల్ల వాటిని రీప్లేస్ చేస్తుంది. మీ స్కిన్ కూడా గ్లోయింగ్గా అలా చమక్లా కనిపిస్తుందంటే నమ్మండి. ఇప్పుడు మూత పెట్టి కోర్స్గా ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి. నేను గ్రైండ్ చేసుకున్న తరువాత మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఇది. చూసారా? ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న సగం పాలను కూడా యాడ్ చేసి స్మూత్గా ఫైన్ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. ఈ స్మూతీస్లో నేను చూపించిన డ్రై ఫ్రూట్సే కాకుండా మీతో అడిషనల్గా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, మన స్మూదీ రెడీ అయిపోయింది. చూసారా? ఇలాంటి న్యాచురల్గా అవైలబుల్ ఉన్న కంటైనర్స్లో మీరు స్మూతీస్ని సర్వ్ చేస్తే మీకు అడిషనల్ బెనిఫిట్స్తో పాటు మంచి ఆరోగ్యంతో పాటు మనకున్న సమస్యలన్నీ పోతాయి. ఈ స్మూతీస్ని పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా తీసుకోవచ్చు. ఒకసారి మీ పిల్లలకు కూడా ఈ స్మూతీస్ని చేసి పెట్టండి. మీతో మరీ అడిగి మరీ చేయించుకుంటారు. నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా పోస్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.